ఐవిఎస్ హనీమూను ఫస్ట్ నైట్ ఏదో గడిపేస్తే అయిపోతుందని ట్యాబ్లెట్స్ వాడుతున్నాం అనుకుంటున్నారు ఏమన్నా. ఖచ్చితంగా మీ ఆలోచన కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే, సార్ మెమరబుల్గా ఉండాలి కదా సార్ ఫస్ట్ నైట్ కానీ హనీమూన్ కానీ అనేసి ఏదో గూగుల్ సెర్చో లేదా ఒక మెడికల్ షాప్ పోతే, బాబు దుమ్ము లేపే విధంగా ఉండాలి బాబు, నైట్ మాత్రం నా కడ్డీ లేకుండా ఉండాలి బాబు, ఏదో ఒకటి చేసి 2 ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే అప్పటికప్పుడు తీసుకొని ఆ ఫస్ట్ నైటు, 2వ నైటు, 3వ నైట్ 3 రాత్రులు గడిపేసాం సార్, బాగుంది, ఇదేదో బాగుంది కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆవిడ సెక్షువల్గా మీతో 3, 5, 10 నైట్స్ ఉండదు. మీరిద్దరు చక్కగా భగవంతుడు మీకు ఇచ్చిన వయసు ఎంతనో అన్ని సంవత్సరాలు మీరు కలిసే ఉంటారు. ఇది ఒక రాత్రి 2 రాత్రులు ఒక 2-3 హనీమూన్లతో పోయే సంబంధము సంసారం కాదు. కాబట్టి ఎవరో ఈ హనీమూన్కి వెళ్ళిపోతున్నాను 2 రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ప్లస్ ఖచ్చితంగా మీ ఆవిడ దగ్గర మీకున్న 4-5 పాయింట్లు పోయినట్లే. ఎందుకు అంటే ఆవిడ దగ్గర ఉన్న మెప్పు పోయినట్లే. మీరు చూడండి, సార్ నాకు సెక్షువల్గా అంత బాగుంది అనుకుంటున్నాను, కానీ సార్ ఫస్ట్ నైట్ దుమ్ము లేపాల్సిందే సార్ అని అనుకున్నాను. ఎందుకంటే ఆమె మెప్పు పొందాలి కదా సార్, ఆవిడ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా, తెచ్చుకున్నా వద్దు. మీరు ఈరోజు రేపు ఎల్లుండి 3 నైట్స్ చక్కగా టాబ్లెట్స్ వాడారు. 10 రోజుల తర్వాత ఇంట్లో ఉన్న అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సపరేట్ సంసారం పెట్టేస్తారు. మళ్ళీ మామూలే చక్కగా వీక్లీ 2-3 సెక్స్లో పాల్గొనాలి. ఏంటి మా ఆయనకు ఫస్ట్ నైట్ అంత బాగున్నారే, ఈ 2 నెలలు అయిపోతుంది ఏంటి తగ్గింది అంటే మీరే ఆవిడకు ఛాన్స్ ఇచ్చేశారు. అంటే కనుక్కుండే విధంగా అవకాశం ఇచ్చేశారుగా. కొంపైసి ఏమైనా ట్యాబ్లెట్స్ చేసుకున్నాడా, ఇప్పుడు అప్పుడు తేడా ఉందే. అదే మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ లేకుండా చక్కగా సఖ్యతతో ఎంతో రొమాంటిక్గా నార్మల్గా అలా సెక్స్ చేసేసి మళ్ళీ కూడా కలిసినప్పుడు మీ సెక్షువల్ లైఫ్ను గడుపుతూ ఉంటే చక్కగా గడుస్తుంది తప్ప అప్పటికప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుంటే కుదరదు. రెండవది, సార్ అంతా బాగుంది సార్, పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ఈ హనీమూన్ దుమ్ము లేపాల్సిందే అనుకోని మీరు కూడా ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఖచ్చితంగా ఆవిడ ఒకటే అంటారు, ఈయన ఏదో ట్యాబ్లెట్ తీసుకున్నాడు. ఇప్పుడు లేడీస్ ఎట్లుంటారంటే అండి, మీకు ఏది డైరెక్ట్గా చెప్పరు, కానీ మీకే తెలిసిపోతూ ఉంటుంది, సార్ ఈమె సాటిస్ఫై కాలేదు సార్, క్లియర్గా నాకు తెలిసిపోతుంది అని మీరే కనుక్కుంటూ ఉంటారు. నేనేమంటానంటే, మీకు నిజంగా మీ ఫస్ట్ నైటో హనీమూనో పెర్ఫార్మెన్స్ తగ్గుతుందేమో అనే ఆందోళన కానీ భయం కానీ ఉంటే ఒక్కసారి మన ఆండ్రాలజీ క్లినిక్ వచ్చేయండి. చిన్నపాటి టెస్టులు చేస్తాము, మీకున్న డౌట్స్ తీరుస్తాము. నిజంగా సార్ ఇంతేనా ఇంకేమైనా ఉంటుందా అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాము. లేదు ఆ టెస్టుల్లో చిన్నపాటి ప్రాబ్లం ఉందని తేలింది, తొందరలో పెళ్ళి ఉంది, దానికి కూడా సరిపడే కొన్ని మందులు కావాలంటే ఇస్తాం. నేనే మందులు లేకుండా మొత్తం అంతా అయిపోతుంది మాటలతో అని చెప్పను. బట్ మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏంటివి, మీ గ్రాఫ్ అలా వెళ్ళిపోవాలి తప్ప గ్రాఫ్ ఇలా లేచి ఈఫిల్ టవర్ నుంచి ఠకిమని పడిపోకూడదు. ఇది నా ఉద్దేశము. సో హార్మోన్లు ఇష్యూ ఉందేమో, లేదు ప్రసరణ కొంచెం తగ్గిందేమో, కొంచెం నెర్వస్ అయినారేమో, అంతకంటే ముఖ్యం భయంతో అలా 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 మా సార్ ఏం సార్ ఇట్లయిపోతాడనే ఆందోళనలో. అంత బాగుంది కానీ సార్ ఫస్ట్ టైం సార్ నాకు చాలా టెన్స్గా ఉంటున్నాను. ఏమ్మా ఫస్ట్ టైం అయితే ఏముంది, ఇలా ఉంటుందని కొంచెం సెక్స్ ఎడ్యుకేషన్కు సంబంధించిన కొన్ని సెంటెన్సులు చిన్న స్టోరీలు చెప్తాను. మన వాడికి ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తాడు, పని అయిపోతుంది. అంతేగాని నీ ప్రాబ్లం ఏమీ తెలుసుకోకుండా నువ్వు ఏదో ఓకే అనుకొని మెడికల్ షాప్లో ఇచ్చిన ట్యాబ్లెటో, లేదు అంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీరు పాన్ వీడియోస్ చూసేటప్పుడు లేదు అనుకుంటే ఆ మిగతా శృంగారంకి సంబంధించిన వీడియోలు చూసేటప్పుడు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్, జెల్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడదాం అనుకుంటే మీకు తెలియకుండానే మీరు ఆన్లైన్లో బుక్ చేస్తుంటారు. మీరు వాడిని అడిగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏమంటాడు, నాకేం తెలుసు సార్, మీరే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు తప్ప నేను చెప్పానా అంటాడు. సో కాబట్టి మీరు అటువంటి ఆశకు వెళ్ళకుండా, ఆశ ఉండడం తప్పు కాదు, దురాశకు వెళ్ళి
నేనంటే ఏదో నిరూపించుకోవాలి, ఎస్ హుర్రే కమాన్ అని మీరు అనుకోకుండా మీరు మీ సెక్షువల్ లైఫ్ చాలా చక్కగా అలా మీ గ్రాఫ్ లైఫ్ బాగుండే విధంగా, మీ మిస్సెస్ కూడా ఇదేదో పెళ్ళైతే అయిపోయా సెక్సే అని ఎప్పుడు లేడీస్ అనుకోరండి. మీ పార్ట్నర్స్ సెక్షువల్ లైఫ్ మనకు చక్కగా ఒక పార్ట్ లైఫ్లో దానికి అనుగుణంగా చక్కగా సెక్షువల్ లైఫ్ను గడుపుతూ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి అన్ని విషయాల్లో కూడా మా ఆయన నన్ను చక్కగా చూసుకోవాలని కోరుకుంటూ అలా ఉంటారు తప్ప ఇదేదో పెళ్ళి అయిపోయింది ఇంకా కావాల్సింది మాకు సెక్సే అని 99% అమ్మాయిలు ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే మన కల్చరు, మన గ్రోత్ అయినటివి కూడా మన లేడీస్ కనండి వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ అంత చక్కగా ఉంది కాబట్టి అన్నిటినీ సమతుల్యంగా చూసుకుంటూ ముందుకు నడిపించడంలో లేడీస్ పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అనుకరించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్న వాటిలో కూడా ఆ ఇష్యూస్లో ఎంటర్ అయ్యి ఆ ప్రాబ్లంను క్లియర్ చేసుకోవడంలో చక్కగా ప్రాబ్లం ఉంది మన సార్ దగ్గరికి వెళ్ళిపోయి తీర్చుకుందాము అని వాళ్ళు కూడా పాజిటివ్ దృక్పథంతో మీకున్న ప్రాబ్లంని క్లియర్ చేయడంలో చాలా వాళ్ళ వంతు పాత్ర వహిస్తూ లైఫ్ను ముందరికి మీరు వెళ్ళడం అలవాటు చేసుకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే చాలా చక్కగా లైఫ్ గడపచ్చు. సో ఎస్, హనీమూన్ వెళ్తున్నానో ఫస్ట్ 3 nights కనో అప్పటికప్పుడు టెంపరీ కోసం దయచేసి కకృతి పడొద్దు. థ్యాంక్ యూ.